హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కారపూస చేసుకుందాం. ఈ కారపూస రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ప్లెయిన్గా, ఒకటి వెల్లుల్లి కారం వేసి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. 3 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి ఇవన్నిటిని కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే కారపూస చాలా క్రిస్పీగా వస్తుంది. మనం చేసే కారపూస ఈ పిండిని కలపడంతోనే బాగా వస్తుంది. ఇలా పిండి కలపడం అయిపోయిన తర్వాత చిన్న ముద్దల్లా చేసుకొని జంతికల గొట్టం ఉంటుంది కదా, దాంట్లో సన్న హోల్స్ ఉండే బిళ్ళ వేసుకొని ఈ పిండిని దాంట్లో పెట్టుకొని తిప్పేసుకోవాలి. పక్కన పొయ్యి మీద బాండీ పెట్టి దాంట్లో నూనె వేసి మరిగించుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత ఈ కారపూస దాంట్లో ఒత్తుకోవాలి. ఈ కారపూసని బాగా 1 నిమిషం పాటు కాలనివ్వాలి. ఈ కారపూస తిప్పగానే వెంటనే కదపకూడదు. 1 నిమిషం తర్వాత దాన్ని మరొక వైపు తిప్పి బాగా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత కారపూసని తీసేయాలి. మనం కలిపెట్టుకున్న పిండినంతా ఇలాగే ఒత్తుకోవాలి. వెల్లుల్లి కారం కోసం వెల్లుల్లిపాయలను చితక్కొట్టుకొని ఉప్పు కారం వేసి దీనిపైన